సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్, హలో, మీ పేరు? శరణ్య. శరణ్. నందిత. సో ఎలా అనిపిస్తుంది సీజన్ 9 బిగ్ బాస్? ఓకే, కొంచెం బెటరే కానీ వాళ్ళు కొట్టుకున్నప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, ముఖ్యంగా ఎలిమినేషన్ టైంలో. ఊరికే కొట్టుకుంటారు అది ఎస్, అవును, నచ్చిద్ది. కాంబినేషన్ అప్పుడు కూడా నువ్వు ఈ తప్పు చేశావు అని చెప్పేసి వాళ్ళు మీద ఇట్లా చెప్పుకుంటారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇంకా అది ఎలా అనిపిస్తుంది అంటే మేము ఏం చెప్పలేం కదా. ఇక మీకు ఎలా అనిపిస్తుంది మరి? పర్లేదు, బానే ఉంటది. ప్లస్ వాళ్ళు కొట్టుకుంటారు కదా, చూడడానికి అది ఒక్కటే ఇష్టం నాకు. మీకు ఎంత క్రూయల్గా ఉన్నారేంటి మీరు? అంటే నార్మల్ ఆ స్టంట్స్ అది ఎలిమినేట్ అవుతారు, అది కొంచెం ఎమోషనల్ ఉంటది. అంటే వాళ్ళు అంత సేపు కలిసి ఉండి ఒకటేసారి వెళ్ళిపోతారు కదా, అది కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్ మిమ్మల్ని అడిగితే చెప్పండి. వాళ్ళు వెళ్ళి జస్ట్ 1 month అట్లా అవుతుంది, వెళ్ళిపోతారు అంటే బయటకు వచ్చి కలుస్తారు ఒక 3 months లో. ఎందుకు అంత ఎమోషనల్ అవుతారు? ఎందుకు అంత ఏడుస్తారు వాళ్ళు అక్కడ? అది ఫ్రెండ్స్ తోటి అటాచ్మెంట్ కదా, ఇంకా అన్ని డేస్ వాళ్ళతో ఉండి కలిసి ఉన్నారు. సడన్ గా వెళ్ళాలి అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది కదా, కప్పు కొట్టాలని గోల్ తో వస్తారు. వాళ్ళతోనే తినడం అంటే వాళ్ళతోనే కలిసి తిరగడం, ఏదైనా గేమ్స్ ఉంటే పార్టిసిపేట్ చేయడం. ఒకటేసారి వెళ్ళిపోతే కొంచెం ఎమోషనల్ అవుతారు కదా. నాకు డౌట్, ఉన్నప్పుడేమో కొట్టుకొని నిందలేసుకొని అది ఇది ఎలిమినేట్ చేయడానికి రెడీ అవుతారు, ఎలిమినేట్ అయిన తర్వాత ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ గొడవలో అదంతా, అంటే ఆ సిచ్యువేషన్ లో గొడవ అంతా మర్చిపోతారు అన్నమాట. సో అదే కావాలి బిగ్ బాస్ అంటే. ఆ ఎమోషనల్ ఒక్కటే నచ్చుతుంది. ఇంకా ప్లస్ వాళ్ళు కొట్టుకోవడం అది కూడా బానే ఉంటది, కొంచెం ఎంటర్టైన్మెంట్ అది నాకైతే. స్టంట్స్ కూడా బానే ఉంటాయి కొన్ని గేమ్స్. నాగార్జున గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొంతమంది లోన తీసుకొచ్చినారు. ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు పోటీ? వీళ్ళందరూ చూసి వెళ్ళిపోయినారు కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి రీసెంట్ గా వచ్చినారు. పాత వాళ్ళతో వీళ్ళకి పోటీ ఎలా ఉంటది? నాకైతే పాత వాళ్ళే అంటే లాస్ట్ సీజనే ఇష్టం, ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 2 బాగా ఇష్టం. ఆ తర్వాత అంతగా లేదంటారు. ఇప్పుడైతే అసలు లేదు ఇప్పుడైతే. అప్పుడైతే ఒక మంచి రెవల్యూషన్ భలే ఉండేది, ఇంట్రెస్ట్ వచ్చేది. ఎస్, అవును. ఇప్పుడైతే అంత నాకు అనిపించట్లేదు. అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఎక్సలెంట్ గా ఉంటది. అది ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ ఇంకా నాగార్జున గారు అంటే. ఎస్, అంతే. నాగార్జున గారు ఎవ్రీ వీకెండ్ అసలు వేరే లెవెల్ లుక్స్ తో వచ్చేస్తున్నాడు. హీ లుక్స్ సో యంగ్. ఫైనల్ గా ఏం చెప్తారు మరి బిగ్ బాస్ సీజన్ 9 గురించి? సీజన్ 9 గురించి అయితే ఇంకొంచెం బెటర్ గా తీస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని. మీకు ఎవరంటే ఇష్టం? తనుజ గారు, ఇమ్మాన్యుయల్ గారు, సుమన్ శెట్టి, చాలా మంది ఉన్నారు కదా. నాకు అంటే ఎవరు అంతగా నచ్చరు. నాగార్జున ఒక్కడు బాగుంటాడు, ఆయన ఒక్కడు బాగుంటాడు. నేను ఆయననే ఫోకస్ చేస్తూ ఉంటా, వాళ్ళు అంతా నచ్చరు. క్లాస్ హైలైట్ దిక్తాడు అన్నిటికంటే, అందరికి క్లాస్ దిక్తారు చూడు, అప్పుడు నాకు మస్తు అనిపిస్తుంది. ఆయన ఏదైనా జెన్యున్ గా చెప్తాడు, ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎవరి బిహేవియర్ ఎలా ఉండేది అందరికి. ఇంకా వాళ్ళలో అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు చెప్తారు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి అని. అట్లా నాకు చాలా ఆన్సర్ బాగా అనిపించింది. బిగ్ బాస్ ఎవరు ఇష్టం అంటే నాగార్జున ఇష్టం అని చెప్తున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఈ సీజన్ బిగ్ బాస్ ఎలా ఉందండి? బాగుందండి. చూసినప్పుడు మీకు ఆ టాస్క్ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఈసారి టాక్స్ బాగా పడుతున్నాయి. నాగార్జున గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు ఒకలా, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఆయన మంచి. ఇంకా ఆయన గురించి ఏం చెప్పక్కర్లేదు. సాటర్డే సండే అంటే ఈగర్లీ వెయిట్ చేస్తారు పబ్లిక్ అంతా. సో నాగార్జున గారు హోస్టింగ్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా, నార్మల్ గానే ఉందా? లేదు, నార్మల్ గా లేదు. ఈ సీజన్ ఇంకా టఫ్ గా ఉంది బాగా. అవునవును, చించి పడేస్తున్నారు బాగా, మంచిగా చెప్తున్నారు. మీకు నచ్చింది ఏంటి బిగ్ బాస్? వాళ్ళు ఇచ్చే టాస్క్. మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరు ఈసారి సీజన్ 9? లైక్ ఇమాన్యుయల్ గారు, తనుజ, భరణి గారు, ఇట్లా సుమన్ శెట్టి గారు. తనుజ గారు అనుకుంటున్నా తనే విన్ అవుద్దేమో. తనే విన్ అవుతుంది అనుకుంటున్నారు. అవును. ఓకే, సో మిగతా వాళ్ళు బాగా ఆడట్లేదా మరి? ఆడుతున్నారు, అందరూ బాగా ఆడుతున్నారు. ఇమాన్యుయల్ ఎలా ఉంది? తనుజ ఇమాన్యుయల్ వెళ్ళదు బాండింగ్ బానే ఉంది. వాళ్ళు అప్పుడప్పుడు గొడవ పడుకుంటున్నా గానీ మళ్ళీ మధ్యలో కలిసిపోతున్నారు. అంతే, ఇంకా కామన్ అది. ఈ మధ్యన భరణి గారు ఇంకా దివ్య గారు కొంచెం క్లోజ్ ఉంటున్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు?
ఒక ఫ్రెండ్లీగానే చూడాలి అంతే. అందులో ఒకే చోట ఉంటున్నారు కాబట్టి మంచి ఫ్రెండ్లీగా కలిసిపోయారు అంతే. ముందు ఎలివేషన్ ఇచ్చారు కదా, డబల్ హౌస్ డబల్ గేమ్ అట్లా ఉంటుంది కదా. సో ఆ ఎలివేషన్ ఇచ్చినంత ఇక్కడ జరుగుతుందా బిగ్ బాస్ 9 ఇప్పుడు? హాయ్, హలో, మీ పేరు? శిల్ప. శిల్ప. సో శిల్ప గారు చెప్పండి, ఈసారి సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎలా ఉన్నాయి? నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఆయుష తోటి బాగుంది. సో వాళ్ళందరూ గేమ్ లో వచ్చారు, మొత్తం చూసే వచ్చుంటారు ఎపిసోడ్ మొత్తం. ఏమన్నా కాంపిటీషన్ టఫ్ ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఒక 3 కంటెస్టెంట్స్ చూస్తే వాళ్ళకు టఫ్ అంటే కాంపిటీషన్ ఇస్తారని అనుకుంటున్నా. మీకు ఎవరు ఇష్టం బిగ్ బాస్ మొత్తంలో? తనుజ అండి. తనుజ గారు ఇష్టమా? ఎందుకు తనుజ గారు అంటే? అంటే తను అందరిలా ఉండదు కొంచెం, అంటే తన మనసులో ఏం పెట్టుకోదు, ఏదనిపిస్తే బయటకు అదే మాట్లాడుతుంది. పేషెన్స్. తనుజ గారికి నాన్న నాన్న అని బర్నీ గారిని అంత క్లోజ్ గా ఉంటే ఆయనే మోసం చేయడం జరిగింది మొన్న గేమ్ లో. అది ఎలా అనిపిస్తుంది? అంటే అది సాడ్ విషయమే, వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. నాగార్జున గారు స్పెషల్ గా చూపించారు ఆ వీడియోని, తనుజ నీ దగ్గరే పెట్టుకో, ఉంచుకో, ఆలోచించుకో. ఆ వీడియో అందరికి చూపిస్తే బాగుంది, తనకు ఒక్కదానికే హౌస్ మేట్స్ తెలియకూడదని ఆయన అట్లా ప్లాన్ చేసి ఉంటాడు. సో నాగార్జున గారి హోస్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మొత్తం మీద ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తనుజ ఆయుష గెలుస్తారు. ఆబ్వియస్లీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కాబట్టి చెప్తారు. ఫేవరెట్ అని కాదు, అంటే ఆయుష ఆల్రెడీ కన్నడలో బిగ్ బాస్ చేసింది. సో ఇక్కడ ఇంకా తనకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువనే ఉన్నది. సో అది సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ సార్ ఇంకా ఓపెన్ అప్ అయితే బాగుంటది. ఇమ్ము మనలో ఆయన జోక్స్ తోటే మొత్తం బిగ్ బాస్ జరుగుతుంది. రాము రాథోడ్ బొంబాయికి రాని పాటతో వెళ్ళాడు, మరి అక్కడ ఎంటర్టైనింగ్ ఇస్తున్నాడా? అంటే దాని అంతగానో మేము ఇంటరాక్ట్ అవుతలేదు. తనుజ అయితే గెలిచే ఛాన్స్ ఉంది అంటారు. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. మీ పేరు? దివ్య. 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 మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు దివ్య బిగ్ బాస్ లో? కళ్యాణ్. కళ్యాణ్. మీ పేరు పెట్టుకుని దివ్య నీకు అవుతా? అంటే తన స్ట్రాటజీ బాగానే ఉంది, కాకపోతే నాకు కళ్యాణ్ ప్లేయింగ్ అన్న, ఆయన పేషెన్స్ అయినా ఇష్టం. ఓకే, దివ్యనా లేకపోతే పవన్ కళ్యాణ్? కళ్యాణ్ పవన్ ఆర్మీ అంటారుగా, కామన్ మ్యాన్. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద కూడా ప్రతిసారి ఓదార్స్తున్నాడు, ఎవరు ఏడిస్తే వాళ్ళ దగ్గరికి పోతాడు అని చెప్పేసి బిగ్ బాస్ మొత్తం బయట అదే చర్చ నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? అంటే నాకు అనిపించింది, అంటే ఇన్ని సీజన్స్ చూసినప్పుడు ఈయనే కొంచెం డిఫరెంట్, ఆయన లైఫ్ కొంచెం డిఫరెంట్, మళ్ళీ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాతకి డిఫరెంట్ గా ఉంది. తను కైండ్ హార్టెడ్ గా ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసినాయి. ఆ మాధురి గారు కావచ్చు, పచ్చల పాప కావచ్చు, ఇంకా రావడం జరిగింది కదా. ఇంకా ఎలా ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ? వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే పవర్ బ్యాక్ లా ఉంది, అంటే మంచి బానే ఉంది. కాకపోతే కొంచెం వీళ్ళు ఆల్రెడీ బయట గేమ్ చూసారు కదండి, వీళ్ళది మేబీ వీళ్ళని కొంచెం కార్నర్ చేయడానికి చూస్తారేమో అని నా ఫీలింగ్ అంతే. ముందు నుంచి ఉన్న వాళ్ళు వీళ్ళని కార్నర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేబీ ఇది సెకండ్ హాఫ్ మంత్ నడుస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి వాళ్ళు 2 months అంటే బయట చూసి ఎవరు ఎలా ఆడతారు, ఎవరు స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి వాళ్ళు తెలుసుకొని వచ్చారు కదా. అట్లా వాళ్ళ వీళ్ళు స్ట్రాంగ్ ప్లే ఉంటారు కావచ్చు అని అనిపిస్తుంది వైల్డ్ కార్డ్స్ కి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా అందరి మీద ఎవరి మీద ఉందంటే, ఒకటి ఆ పచ్చల పాప రమ్య మీద ఉంది, ఇంకోటి మాధవి గారి మీద ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళిద్దరిది? ఫస్ట్ మాధురి గారిని చూస్తే కొంచెం పొగరు అట్లా ప్రౌడ్ అనిపించింది, కాకపోతే ఇంకా తనని మేము పూర్తిగా చూడలేదు కదా. తను కొత్తగా, అంటే ఇప్పుడు న్యూ కంటెస్టెంట్ కాబట్టి మేబీ ఫర్దర్ గా ఇంకా కొన్ని డేస్ తర్వాత తను ఏంటి అని తెలుస్తుంది. అండ్ తన గురించి అయితే నాకు ఎక్కువ తెలియదు అండి, బయట ట్రోల్స్ లోనే చూసాను అంతే. దానికి మించి తన క్యారెక్టర్ కానీ తనది ఏం తెలీదు, తన గేమ్ గానీ అట్లా చూడాలి, వెయిట్ అండ్ సీ. అయితే నాగార్జున గారి హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళ హోస్టింగ్ అంటే తన సార్ హోస్టింగ్ ఎప్పుడు బానే ఉంటుంది నాకు తెలిసి. సిన్స్ ఇది 9th సీజన్ కాబట్టి 8th సీజన్ వరకు చూసాం, బానే ఉంటుంది. కింగ్ ఎప్పుడు కింగే కదా. మన మన్మధుడు లుక్స్ వేరే లెవెల్ ఉంటున్నాయి కదా, ప్రతి వీకెండ్ కి మంచిగా
యంగ్ జనరేషన్ కి కాంపిటీషన్ ఇచ్చేటట్లు ఉంటున్నాడు, అది ఎలా ఉంది? యా అవునండి. తను సార్ నాగార్జున కాబట్టి తన లుక్స్ అలానే ఉండాలి అసలు ఆబ్వియస్లీ. అంతేనా? ఓకే, ఇప్పుడు సీజన్ 9 గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బిఫోర్ వైల్డ్ కార్డ్స్ ఒక సీజన్ నడిచింది, కామన్ మ్యాన్స్ అని సెలబ్రిటీస్ అని అట్లా. బట్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ తో వచ్చిన తర్వాతకి అది మొత్తం డిఫరెంట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థాట్ ప్రాసెస్ బాగుంది. థ్యాంక్ యూ అండి. హాయ్, మీ పేరు? పవిత్ర. పవిత్ర గారు, బిగ్ బాస్ సీజన్ 9 లో లాస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది? లాస్ట్ ఎపిసోడ్ లో శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ లా ఉంది. అన్ఫేర్ అనిపిస్తుందా? చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. సో ఎందుకంటే తను చాలా బాగా ఆడుతుంది. తన బదులు సుమన్ శెట్టి అయినా కూడా ఓకే అనిపించింది. అన్ఫేర్ అని మనం ఎలా చెప్పగలం? అంటే ఇప్పుడు జనరల్ గా ఆమె హౌస్ మేట్స్ తో చాలా మంచిగా ఉన్నట్లయితే మేబీ ఆమె బిహేవియర్ బాగుంటే వీళ్ళు ఆమెకే సపోర్ట్ చేసేవాళ్ళు కదా. బిహేవియర్ వైజ్ స్టార్టింగ్ లో 2 వీక్స్ బాగాలేదు, తర్వాత వీక్స్ చాలా బాగుంది. మాట్లాడే పాయింట్స్ కానీ చాలా బాగా మాట్లాడేది, ఆడటం కానీ చాలా బాగా ఆడుతుంది. ఇంకా పిల్లలాగా అట్టి ఇటు ఉరుకులు పెడతా ఉంటది కదా, ఎగురుతా ఉంటది ఎప్పుడు. జింక పిల్లలాగా అంటే మరి బిగ్ బాస్ అంటే యాక్టివ్ గానే ఉండాలి కదా, సుమన్ శెట్టి లాగా ఒకవైపు కూర్చొని ఉండకూడదు కదా. సో నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అంటే డీమోన్ పవన్. ఎందుకు? చాలా బాగా మాట్లాడతాడు, చాలా బాగుంటాడు, గేమ్స్ బాగా ఆడతాడు. కొంచెం పవన్ ఎంతో మ్యానిపులేట్ అవుతున్నట్లు రీతి చౌదరి వల్ల అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? కొన్ని కామెంట్స్ కూడా ట్రోలింగ్ జరుగుతున్నాయి బయట, అందుకని. మ్యానిపులేట్ అంటే అది మనకు కనిపిస్తుంది, కానీ అంత షోలో ఉన్నప్పుడు మ్యానిపులేట్ అవ్వాలో లేదో వాళ్ళకి తెలుస్తుంది. సో మాక్సిమం అవ్వడు, బాగానే ఆడుతున్నాడు, విన్నర్ కూడా కావచ్చు. మాస్క్ మ్యాన్ గారు బయటకు వచ్చినప్పుడు మాట అన్నారు, వచ్చిన 1 month కి ఏంటి ఆ ప్రేమలు తినిపించుకోవడాలు అయ్యి అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది ఒరిజినల్ అంటారా లేకపోతే ఫేక్ అంటారా ఆ తినిపించుకోవడం, ఆ బంధం? తినిపించుకోవడం అంటే ఒక షోలో సెలబ్రిటీస్ అంటే మాక్సిమం అలానే ఉంటారు, మనకు కనిపిస్తారు కాబట్టి అలా అనుకుంటున్నాం. మనం కనిపించకుండా చాలా మంది ఉండొచ్చు. వాళ్ళిద్దరు బాండ్ అయితే చాలా బాగుంటుంది. చౌదరి పవన్ బాండింగ్ ఎలా ఉంటది? చాలా బాగుంటది. ఫేక్ అనిపిస్తుందా లేకపోతే జెన్యూన్ అనిపిస్తుందా? రీతునే ఎక్కడో ఫేక్ కొంచెం అనిపించింది, పవన్ జెన్యూన్ అనే అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు టాప్ 5 లో ఎవరు ఉండబోతారని మీరు అనుకుంటున్నారు? టాప్ 5 డీమోన్, కళ్యాణ్, తనుజ. ఓకే, శ్రీజ వెళ్ళిపోయింది పాపం, ఉంటే చెప్పేవాళ్ళు. అవును, ఇంకా సుమన్ శెట్టి, భరణి, ఇమానియల్ ఉంటాడు. ఇంకా సంజన గారు, సంజన అంత దూరం. మెయిన్ ఇంకా థింగ్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయండి, చాలా వైల్డ్ గా ఉంది. వచ్చిన రోజే గొడవ పడుతుంది అలేకి చిట్టి పిక్యూస్ అందరితో, ఎలా అనిపిస్తుంది? వైల్డ్ కార్డ్స్ ఆడడం వేస్ట్. అంతేనా? ఉన్న వాళ్ళే బెస్ట్. సో ఎందుకంటే వాళ్ళు బయట గేమ్ అంతా చూసి వస్తారు కాబట్టి వాళ్ళు ఒక స్ట్రాటజీస్ తో వస్తారు. సో అదంతా కాకుండా ఉన్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళే బెస్ట్, వాళ్ళని ఎవరొకరు విన్నర్ అవ్వాలి. కప్ ఎవరికి వచ్చింది అనుకుంటున్నారు? డీమోన్ ఆర్ కళ్యాణ్. ఆబ్వియస్లీ మీ ఫేవరెట్ కాబట్టి. అంతే కదా. ఓకే, నాగార్జున గారి హోస్టింగ్. నాగార్జున హోస్టింగ్ కొంచెం ఎక్కడో అంటే ఒకవైపు ఒకరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లు. అంటే మొన్న కళ్యాణ్ది తప్పు ఉంది, సో తనుజని పర్సనల్ గా పిలిచి మాట్లాడారు. సో అలా కాకుండా ఎవరు తప్పుంటే వాళ్ళది నార్మల్ వీడియో చూపించి మాట్లాడతారు కదా. సో అలా కాకుండా అందరి ముందరే వీడియో ప్లే చేసి చూపిస్తే బాగుండేది. సో వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ రావడానికి అలా చూపించాడేమో అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ఏంటది బిగ్ బాస్ సీజన్? దేశానికి ఉపకారం పడే దాని గురించి మాట్లాడరా బాబు అంటే పెద్ద ఆకల బిగ్ బాస్ నువ్వు వచ్చే దారిలో 100 రోడ్లు గుంతలు ఉన్నాయి, దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అందమైన గుంట ఉంది పక్కన, అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా? లేదు, బిగ్ బాస్ వాళ్ళ 4 రూమ్ లో వేసి వాళ్ళతో అనుకుంటే మనం చప్పట్లు కొడుతున్నాం చూస్తున్నాం. అదే హాట్ టాపిక్, అదే కావాలి అందరికి కూడా. ఎందుకంటే 4 లేరండి, అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు, అందంగా ఉండడం వేరు. నా పక్కన ఉన్న అమ్మాయి అందంగా ఉందని నేను అంటాను, అవసరం లేదు. నా పిల్లం కూడా ఊరుకోదులే. రైట్, నెక్స్ట్ అంటే హ్యాపీ డెంట్ ఏంటి అంటే మా లవర్ వస్తుంది అనమాట బిగ్ బాస్ కి. నా పొలంలో మొలకలు వచ్చాయి, ఇంకెవరో చిట్టి పికిల్స్. అమ్మా చిట్టి
నువ్వు రోజు ఒక అరగంట అయినా జిమ్ చేయాలి, ఆ జిమ్ బాడీని నేను చూడాలి. హారాట పడుతూ పోరాటంగా ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను, నా డేటా అయిపోతుంది, ఈ కాడి నుంచి టీవీలోనే చూస్తాను, అది వేరే విషయం. అంటే నేను అనేది ఏంటంటే అందరూ అలేఖ్య అక్క అక్క అంటున్నారు కానీ చిట్టి పికిల్స్ ని ఎవరైనా వదిలేస్తారు చెప్పండి? ఆ చిట్టి వదిలేండి, తర్వాత చెప్తాను. దాని తర్వాత దువ్వాడు ఎక్కడ దూతూనే ఉన్నాడే ఇప్పుడు దాకాను. ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ 50 రోజులు వేరే దాన్ని దూతాడేమో దువ్వాడ. ఆయన ఈ వయసులో దువ్వి ఏ వయసులో ఏం చేస్తాడో అర్థమైతే కానీ గుడ్ సెలక్షన్ అండి, బాగుంటది. అంటే ట్రెండింగ్ వస్తారు, లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద గన్మేళను పట్టించి, అంటే నాకు తెలియని ఎవరన్నా అడగండి, సైలెంట్ ఉన్నాడయ్యా. అదే ఆవిడ వెళ్ళడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే బయట నుంచి అలా ఆయన గన్మేళను పెట్టి బయట నుంచి చంపించేస్తారేమో. అంటే అలా ఆవిడ మీద ఎప్పుడైనా కొంచెం హాట్ గా బిహేవ్ చేస్తే ఎవరైనా నాకు అనిపిస్తుంది. తిరగబడితే మొత్తం దబిడి దిబిడే అంటాడు అంతే. బిగ్ బాస్ సెట్ నే లేపుతారు. అలా సెలక్షనే వెరీ నైస్ అన్నమాట. మొగుడు పిల్లల్ని పంపాల్సింది అదేంటో కొంచెం బాగుండు, నాకు కూడా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దుప్పటి కదులుతుంటది నైట్ టైము. శ్రీనివాస్ ఎందుకుంటాడు ఖాళీగా, అయ్యయ్యో బుక్ చేసుకుని వేరే అమ్మాయితో అంటే ఏముండదు లోపల ఈగలేసురుకోవడం అనమాట. దువ్వాడ నువ్వు ఎక్కడికి దూరినా గానీ నీ దూరులు తెలిసిపోతే జాగ్రత్త. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది బ్రో? సీజన్ అయితే బాగుంది బ్రో, నేను కాదను. కామనర్స్ ని లేకపోతే సెలబ్రిటీస్ తీసుకొని బానే ఉంది, కానీ ఇక్కడ నచ్చని విషయం ఏంటంటే ఏమైనా ఉందంటే ఎలిమినేషన్ బ్రో, అన్ఫేర్ ఎలిమినేషన్. ఎవరి విషయంలో? నాకు ఈ ఫ్లోరా సైని గారి విషయంలో కూడా ఎలా అనిపిస్తుంది అసలు ఇంత అంటే తను అంటే ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే చాలా టాక్ నచ్చింది అంటే ఫ్లోరా సైని గారు ఎప్పటి నుంచి ఎలిమినేట్ అవుతారో అలా పెట్టారని చెప్పేసి అంటున్నారు. సరే అది అయ్యుండొచ్చు, కానీ తను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, తనకేం తను ఆడుకుంటూ తన టాస్క్ తను చేసుకుంటూ పోతుంది. మరి అలాంటి వ్యక్తిని చేయడం నాకు అందుకు అన్ఫేర్ అనిపించింది. ఇది పోతే ఈసారి 2 ఎలిమినేషన్స్ అన్నారు, ఈ ఫ్లోరా గారు ఎలిమినేట్ అయ్యారు. నాకు దమ్ము శ్రీజ గారు కూడా ఎలిమినేట్ అవ్వాలి, నాకు నచ్చట్లేదు. తనకేం నచ్చట్లేదు అంటే నేను తనంటే కోపం తనట్లేదు, కేవలం బిగ్ బాస్ సీజన్ చూసి తను అంటున్నా, తన పర్సనల్ గా నేనేం అటాక్ చేయట్లేదు. తన బిగ్ బాస్ సీజన్ చూసి తను ఉండే విధానం నాకు నచ్చకపోవడం వల్ల నేను అలా అంటున్నా అంతే. టాస్క్లు ఎలా ఉన్నాయి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు? పర్లేదు, బానే ఉంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చే వాళ్ళ వల్ల కూడా టాస్క్ అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మనము అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళు దివ్యల మాధురి గారు రావచ్చు. ఇక్కడ దివ్యల మాధురి గారిని పక్కన పెట్టడం, అలెక్క చిట్టి పికిల్స్ గారిని తీసుకుందాం. అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళు వచ్చారంటే వాళ్ళ టాస్క్లు ఈజీగా చేసేస్తారు. వాళ్ళు మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఫేమస్ అవుతారు, కానీ కొంతమంది ట్రోలింగ్ వల్ల ఫేమస్ అవుతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళు మరి అంత ఫేమస్ అయిన వాళ్ళు మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటదంటే వాళ్ళ మైండ్ లో ట్రోల్ చేస్తే చేసుకోండి లేండ్రా అన్నట్టు ఉంటుంది. బిగ్ బాస్ పైన కూడా వాళ్ళని ఎవరైనా ఏదైనా వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఓవరా స్వామి అదే. ఇక్కడ మీరు ఒకటి మర్చిపోండి, కామన్ మ్యాన్ అనేది చెప్పారు కానీ కామన్ మ్యాన్ అనేది లేదు అక్కడ. ఇక్కడ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారు, ఎవడో ఫేమస్ అయిన ఉంటున్నారు, వీళ్ళు మాత్రమే ఉంటున్నారు. కాబట్టి దయచేసి బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ సీజన్ అయినా కామన్ మ్యాన్ పెంచండి కొంచెం. ఇప్పుడు కామన్ మ్యాన్ వెళ్ళడానికి కష్టాలు తెలుస్తాయి. ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళాలనుకోండి, వాడు జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమో లేకపోతే వాడి ఫేమ్ తెచ్చుకోవడం కోసమో వాడు ఏదో చేస్తారు, నటించచ్చు, ఏడుస్తున్న నటించచ్చు, స్ట్రాటజీ ప్లే చేయొచ్చు. కానీ ఒక కామన్ మ్యాన్ వెళ్ళాలంటే లోపలికి తన కష్టాలు తెలుస్తాయి బయటికి. సో దయచేసి సీజన్ 8 కి 9 కి తేడా ఏంటి? తేడా తెలుస్తుందండి. ఇప్పుడు సీజన్ 8 వేరు, సీజన్ ఇప్పుడు తేడా ఏం లేదండి. సీజన్ ఈజీగా తేడా తెలుస్తుంది. ఇక్కడ కామన్ మ్యాన్ కి ఫస్ట్ కామన్ మ్యాన్ అని చెప్పేసి అన్నారు, కానీ అందరూ ఒకటే పేరు. ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకటే లాస్ట్ ఎవరు వేస్తే వాడు బాగుంటాడు. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు నాకు సుమన్ శెట్టి గారు అంటే ఇష్టం, నేను కామన్ మ్యాన్ సపోర్ట్ చేయాలి యాక్చువల్గా అయితే, కానీ సుమన్ శెట్టి గారు కామన్ మ్యాన్ లాగా అనిపిస్తున్నాడు. సుమన్ శెట్టి గారు ఏ గేమ్ అన్నా ఎందుకని ఆయన మధ్యలోనే పంపించేస్తారు? ఈ మధ్య సరిగ్గా లేదు, వీక్ అయిపోతున్నాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా కదండి, ఇప్పుడు టైటిల్ కంట్రోల్ లో మొన్నదాకా అనిపించారు కానీ ఇప్పుడు నాకైతే అనిపించలేదు. ఆయన కూడా టైటిల్ విన్ అయ్యే అవకాశం ఎవరు ఇప్పుడు వరకు అయితే నేను చెప్పగలుగుతా. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అయితే చూసుకున్నట్టయితే టాప్ 5 చెప్తా. ఫస్ట్ టాప్ 5 అయితే సంజన గారు, తనుజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్ గారు, భరణి గారు ఉండాలి ఖచ్చితంగా. భరణి గారు వీళ్ళల్లో అయితే డెమాన్ పాన్ కూడా కొంచెం అవకాశం ఉంది, కొంచెం పర్లేదు. తన అబ్బాయి కొంచెం పర్లేదు. ఇప్పుడు రీతు చోరు గురించి ఏం చెప్తామండి, చాలా వరకు ట్రోలింగ్స్ ఉంటుంది దాదాపు, ఎప్పుడెప్పుడు అని ఉంటారు ట్రోల్ చేద్దామని చెప్పి. సో నాకు తెలిసిన వరకు నేను చూసిన బిగ్ బాస్ అయితే నాకు జెన్యూన్ గా అనిపించిన పర్సన్ అయితే చెప్తున్నా. అవతల నేను కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి అయిన ఎవరు అంటే యాటిట్యూడ్ చూపించకుండా తను చేసుకున్న పోతున్నాడు అని నాకు అనిపిస్తే బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే సుమన్ శెట్టి గారు అండి. సుమన్ శెట్టి గారు విన్ అయితేనే నాకు ఒక మంచి రెస్పెక్ట్ బ్రో, మంచి రెస్పెక్ట్ ఉంటుంది బిగ్ బాస్ మీద. అంటే రెస్పెక్ట్ అని కాదు, అంటే విన్ చేయకపోతే రెస్పెక్ట్ పోతుంది కాదు. నాకైతే ఫెయిర్
ఒక మంచి వ్యక్తి తను గెలిస్తే బిగ్ బాస్ బాగుంటుందని చెప్పేసి అంటే సుమన్ శెట్టి గారు టైటిల్ విన్నవాళ్ళు. ఆడతలేరు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, బిగ్ బాస్కి వెళ్ళింది మనం ఫిజికల్ టాస్క్ కోసం కాదు, కేవలం ఫిజికల్ టాస్క్ ఆడితేనే భాగమే అండి. కరెక్ట్ నేను కాదని లేదండి. ఇక్కడ అన్ని చూసారండి బిగ్ బాస్ లో, కేవలం ఫిజికల్ టాస్క్ ఆడితేనే అతని టైటిల్ ఇచ్చేస్తే ఎంతమంది స్పోర్ట్స్ పర్సన్ పోరు? అట్లా ఉంటది కదా. కాబట్టి అన్ని చూడాలి మనం, టాస్క్ చూడాలి, యాటిట్యూడ్ చూడాలి, వాళ్ళు ఉండే విధానం చూడాలి, వాళ్ళ నడవడిక చూడాలి, వాళ్ళు ఎలా ఉంటుండ్రు, వాళ్ళ పొగరపోతనంతో ఉంటున్నారా, 10 మంది ఎలా నడవడిక ఉంటుంది, జనాలు నచ్చుతుందా లేదా అది కూడా చూడాలి. సో నాకు అలా నచ్చిన వ్యక్తి ఎవరంటే సుమన్ శెట్టి గారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి